దేవుని నామమునకు స్తోత్రము కలుగునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధుడవును మేడల మిక్కిలి కృప కలిగిన మా తండ్రి, పరలోక ప్రభువా, మీ ఘననామమునకు వేలాది వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను నాయన. మీ కృపను బట్టి ప్రేమను బట్టి మమ్మల్ని దర్శించి ఆదరించి బలపరిచి ఇంతవరకు మమ్మల్ని నడిపించారు. ఈ సమయమున శ్రేష్టమైన విలేఖన భాగంలో చదువుకొని ధ్యానించబోతూ ఉండగా తండ్రి, మా మధ్యను మీరు ఉండండి, మీరు మాతో మాట్లాడండి. అయా, నీ బిడ్డలుగా నీ సాక్షులుగా మేము ఫలించలాగిన పరిశుద్ధాత్మదేవ, ఈ సమయమున మా మధ్యను మీరు సంచారం చేసి ప్రతి ఆత్మను మా ప్రభువా మీరు ప్రచుమని ఈ వాక్యము వినుచున్న ప్రతి ఒక్క బిడ్డను మీరు దర్శించి ఆశీర్వదించి బలపరచి అయా మీ మహిమ కొరకు నిలవబెట్టుకోవాలని మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని యొక్క మహాకృపను బట్టి ఆయన పరిశుద్ధమైన సన్నిధిలో ప్రభు బిడ్డలుగా మనమందరం ఏకీభవించడానికి దేవుడు అనుగ్రహించిన కృపను బట్టి దేవునికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. ఈ సమయమున ఈ దినమున మనం చదివినటువంటి లేఖన భాగాన్ని మనం చూస్తే ప్రభు పేతురు మధ్య జరిగినటువంటి సంభాషణగా ఈ వాక్యము మనకు కనబడుతుంది. దీని యొక్క మూలమును మనం ఆలోచన చేస్తే, ప్రభువు మరణించి తిరిగి లేచాడు అని శిష్యులందరికీ ప్రకటించబడింది. శిష్యులందరూ ప్రభు యొక్క దర్శనాన్ని పొందుకున్నారు. పొందుకున్న తరువాత వారందరూ చేయవలసినటువంటి పని ఏమిటి? ప్రభు యొక్క నడిపింపు కొరకు ఎదురు చూడాలి. ప్రభువు వాళ్ళ జీవితంలో ఏం జరిగించాలని కోరుకుంటూ ఉన్నాడో గ్రహించడానికి ప్రార్థనలో ఉండాలి. కానీ శిష్యులందరూ కూడా ప్రభువు తిరిగి లేచాడు, ఆయన తండ్రి వద్దకు ఎక్కిపోబోతూ ఉన్నాడు, ఇక మనం ఏం చేద్దాం ఆలోచన చేసుకున్నారట. 21వ అధ్యాయము ప్రారంభంలో మనం చూస్తే పేతురు అన్నాడట, నేను మరలా చేపలు పట్టుకుంటాను. మిగిలినటువంటి శిష్యులందరూ కూడా పేతురు గారి మాటను విని, మేము కూడా నీతో పాటు వస్తాం, మనందరం కలిసి వెళ్ళి చేపలు పట్టుకుందాం. వాళ్ళందరూ వెళ్ళారు. చేపలు పట్టడానికి ప్రయత్నం చేశారు. ఎక్కడా కూడా ఒక చేప దొరకలేదు. ప్రభు మరలా తను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. ప్రభు ఎవరు వారికి అర్థమైంది కాబట్టి నువ్వెవరు అని ప్రభువుని అడగటానికి ధైర్యం సరిపోలే వీళ్ళకి. కాబట్టి ఎవరు ఏం మాట్లాడలేదు, మౌనంగా భోజనం చేయమని ప్రభు చెప్పగానే భోజనం చేశారు. భోజనం అయిన తర్వాత ప్రభువు పేతురుని చూచి పేతురును ఓ ప్రశ్న అడిగాడు. ఎందుకు పేతురుని అడిగాడు అంటే మనకు ఈ అధ్యాయంలో అర్థమవుతుంది. మొట్టమొదటి చేపలు పడతానని మొదలుపెట్టింది ఎవరు? పేతురు గారు. కాబట్టి పేతురును సరి అయిన దారిలో నడిపిస్తే మిగిలిన వాళ్ళందరూ కూడా అదే దారిలో నడుస్తారు. కాబట్టి ప్రభు పేతురునే అడగడం మొదలుపెట్టాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, గమనించండి, ఇక్కడ ప్రభు అడిగినటువంటి ప్రశ్న, నీవు నన్ను ప్రేమించుచున్నావా? దేవుని బిడ్డలారా, ఇక్కడ సందర్భాన్ని లేకపోతే ప్రభు యొక్క ఉద్దేశాన్ని మనం గమనిస్తే, ప్రభు ఒక గొప్ప బాధ్యతను పేతురు మీద ఉంచిపోతూ ఉన్నాడు. పేతురును ఆశీర్వదించాలి అని, బలపరచాలి అని, ఆయన బిడ్డగా అనేకులను నడిపించేటువంటి వాడిగా
తీర్చిదిద్దుకోవాలి అని ప్రభు ఆశపడ్డాడు. గమనించండి, ప్రభు మనల్ని ఆశీర్వదించాలని కోరుకున్నప్పుడల్లా మన ముందు ఏదో ఒక ప్రశ్న పెడతాడు. అలాగే పేతురు ముందు కూడా ఒక ప్రశ్న ఉంది. అదేమిటంటే, నీవు నన్ను ప్రేమించుచున్నావా? తెలుగు పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే 3 సార్లు ఒకే ప్రశ్న, నీవు నన్ను ప్రేమించుచున్నావా అని కనబడుతుంది. కానీ ఇంగ్లీష్ బైబిల్లో మనం చూస్తే మొట్టమొదటిసారి అడిగినటువంటి ప్రశ్న ప్రభు ఏంటంటే, ఈజ్ యువర్ లవ్ ఫర్ మీ గ్రేటర్ దాన్ ద లవ్ ఆఫ్ దీస్ అదర్స్? అంటే మిగిలినటువంటి శిష్యులందరికంటే నన్ను ఎక్కువ ప్రేమిస్తున్నావా? ఇది మొట్టమొదటిసారి అడిగిన ప్రశ్న. మరి కొంచెం దూరం ఆయన నడిపించి మరలా రెండోసారి ప్రశ్న అడిగాడు. ప్రభు రెండోసారి అడిగిన ప్రశ్న ఏంటంటే, హ్యావ్ యూ ఎనీ లవ్ ఫర్ మీ? ఇక్కడ మొట్టమొదటి ప్రశ్న అడిగినప్పుడు పేతురు వినయంగా సమాధానం చెప్పాడు. ప్రభు అన్నాడు, నా గొర్రె పిల్లలను మేపు. తరువాత మళ్ళా ప్రశ్న అడిగాడు, నీకు ఒక బాధ్యత ఇచ్చాను కదా, ఇంకా నా మీద ప్రేమ మిగిలిందా? నిజమే ప్రియ దేవుని బిడ్డలారా, చాలా సందర్భాల్లో మనకు బాధ్యత వస్తే ప్రభువుని మర్చిపోతాం. చాలా సందర్భాల్లో ప్రభు మన జీవితాల్లో కొన్ని బాధ్యతలను అనుగ్రహిస్తే మన బాధ్యత మర్చిపోతాం, ప్రభువుని విడిచిపెడతాం. అందుకే ప్రభు రెండోసారి అడిగిన ప్రశ్న, నీకు ఇంకా నా మీద ప్రేమ ఉందా? హ్యావ్ యూ ఎనీ లవ్ ఫర్ మీ? ఇప్పుడు దేవుని బిడ్డలారా గమనించండి, ఇక్కడ కూడా పేతురు గారు పాస్ అయ్యాడు. అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువు. ప్రభు అన్నాడు, వెళ్ళి నా గొర్రెలను కాయి. ఈ 2 సందర్భాల్లో అయిపోయిన తరువాత 3వసారి కూడా ప్రభు మరలా పేతురుని అడుగుతూ ఉన్నాడు. అక్కడ అడిగినటువంటి ప్రశ్న ఏంటంటే, యామ్ ఐ డియర్ టు యూ? నేను నీకు ప్రియమైనటువంటి వాడినేనా? ఇక్కడ 2 బాధ్యతలు పేతురు గారి మీద పడ్డాయి. ఒకటి గొర్రె పిల్లలను కాయాలి, రెండోది గొర్రెలను కాయాలి. అంటే సంఘాన్ని కట్టాలి, ఆ సంఘాన్ని నడిపించాలి. ఈ 2 బాధ్యతల తర్వాత ప్రభు మరలా వచ్చి అడుగుతున్నాడు, పేతురు నువ్వు సంఘాన్ని కట్టడానికి సిద్ధపడుతున్నావు, సంఘాన్ని నడిపించడానికి సిద్ధపడుతున్నావు. ఈ 2 బాధ్యతల తర్వాత కూడా నేను ఇంకా నీకు ప్రియంగానే ఉన్నానా? ప్రేమైనటువంటి దేవుని బిడ్డలాగా ఈ ప్రశ్న అడిగినప్పుడు పేతురు అనుకున్నాడట, ఏంటి ప్రభు పద్దాకలు నన్నే క్వశ్చన్లు అడుగుతున్నాడు అనుకొని వ్యసనపడెను అనేటువంటి మాట మనకి ఇక్కడ కనపడుతుంది. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ మనకు అర్థం కావలసినటువంటి విషయం ఏంటంటే, ప్రభువు మనలను ఆశీర్వదించాలి అని ఆశపడిన ప్రతిసారి, ప్రభువు మనలను అభివృద్ధి చెయ్యాలి అని ఆశపడిన ప్రతిసారి మన జీవితంలో ఇట అట అనేటువంటి ప్రశ్న మన ముందుకు వచ్చి నుంచుంది. నీవు దేవుని వైపు నిలిచి ఉంటావా, లేకపోతే నీకు అప్పగించబడిన బాధ్యతల వైపు నిలిచి ప్రభువుని విడిచిపెడతావా? ఈ రెండిటి మధ్యలో మనకు మీమాంస అనేటువంటిది మొదలవుతుంది. చాలా సందర్భాల్లో క్రైస్తవుడు లేకపోతే దేవుని పిలుపు కలిగినటువంటి వారు చేసేటువంటి తప్పేంటో తెలుసా? ఇచ్చిన బాధ్యతల వైపు మొగ్గు చూపి ప్రభువుని విడిచిపెట్టడానికి చూస్తారు, ప్రభువుని వదిలిపెట్టడానికి చూస్తారు. నిజమే దేవుని బిడ్డలారా, గమనించండి, దేవుని యొక్క సేవా పిలుపు కలిగినటువంటి ఏ సేవకుడినైనా మీరు అడగండి, అయ్యా ప్రభు మిమ్మల్ని ఎలా పిలుచుకున్నాడు అని అడుగుతారు తప్ప నువ్వు ఎట్లా పాస్టర్ అయ్యావు అని అడగను. ఎందుకంటే దేవుని యొక్క సేవలోనికి రావాలి అంటే, దేవుని యొక్క సేవను జరిగించాలి అంటే ఆయన పిలుపు ఉండాలి మనకి. ఆ పిలుపు కలిగి ఉండి ఆ పిలుపు వైపు మన దృష్టిని ఉంచి ప్రభువు మీద మన దృష్టి ఉంచితే వాక్యము జ్ఞాపకం చేస్తూ ఉంది, ఆయన మనలను నడిపించుకుంటాడు. దేవుని బిడ్డలారా,
ఈ దినమున ఆలోచన చేద్దాం, మనము ఎటువంటి స్థితిలో ఉన్నాము. ప్రభు మన వైపు చూచి మనలను పిలిచినప్పుడు, లేకపోతే మన ముందు ఒక క్వశ్చన్ పెట్టినప్పుడు, నా బిడ్డ నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అనే ప్రశ్నను ఎందుకు పెడతాడు ప్రభు? చూడండి, కీర్తన గ్రంథము 91వ కీర్తన 14వ వచనంలో మోషే ప్రవక్త చక్కని మాట మనకు జ్ఞాపకం చేస్తాడు. చూడండి, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేనతని తప్పించదను, అతడు నా నామమును ఎరిగిన వాడు గనుక నేనతనిని ఘనపరచెదను. ఆ ప్రశ్నను ప్రభు మన ముందు ఎందుకు పెడతాడు అంటే, వాక్యము జ్ఞాపకం చేస్తూ ఉంది, రాబోయేటువంటి ఉగ్రత నుంచి నీవు తప్పించబడటానికి. ప్రభువుని ప్రేమించేటువంటి బిడ్డవైతే, ప్రభువుని ప్రేమించేటువంటి బిడ్డగా నీ జీవితం ఉంటే, వాక్యం ప్రభు అంటూ ఉన్నాడు, నన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి నేను అతన్ని తప్పిస్తాను. మన జీవితాల్లో రాబోయేటువంటి ఉగ్రతను, లేకపోతే లోకము మీదకి రాబోయేటువంటి తీర్పును తప్పించుకునేటువంటి వారం కావాలి అంటే మన జీవితాల్లో ఏ లక్షణం ఉండాలి? దేవునిని ప్రేమించేటువంటి లక్షణం ఉండాలి. దేవుని బిడ్డలారు గమనించండి, మన చుట్టూ జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితులు మనకు దీనిని గురించి జ్ఞాపకం చేస్తూ ఉన్నాయి. ప్రభు యొక్క రాకడను గురించి జ్ఞాపకం చేస్తూ ఉన్నాయి. ఈరోజు ప్రపంచంలో ఏ మూల ప్రశాంతంగా ఉంది చెప్పండి? ఎక్కడికి వెళ్ళినా, ఏ ప్రదేశానికి వెళ్ళినా ప్రభు చెప్పినటువంటి మాటలు నెరవేరటం లేదా? ప్రభు అన్నాడు, రాజ్యము మీదకి రాజ్యము లేచును, జనము మీదికి జనములు లేచును, అక్కడక్కడ కరువులను భూకంపములను కలుగు. ప్రతి దినం ఈ ప్రపంచంలో ఏదో ఒక మూల భూమి కంపిస్తూనే ఉంది. మన దాకా రావట్లేదంతే. మీరు కావాలంటే గూగుల్ సెర్చ్ చేసి చూడండి, ఈరోజు ఎక్కడ భూకంపం వచ్చింది అనే ప్రశ్న వేస్తే ఖచ్చితంగా ఒకటి చూపిస్తుంది. పలాని టైంలో రెక్టర్ స్కేల్ మీద పలాని తీవ్రతతోటి పలాని చోట ఇదిగో భూకంపం వచ్చింది. కరువులు ఎక్కడ లేకుండా ఉన్నాయి. ఆలోచన చేయండి. ఆర్టిఫిషియల్గా కరువు క్రియేట్ చేసేటువంటి పరిస్థితుల మధ్య మనం బ్రతుకుతున్నాం. తెలుసా మీకు? ఎక్కడో యుద్ధం జరుగుతూ ఉంది, ఒక నెల రోజుల నుంచి ఓడలు అక్కడ ఆగిపోయాయి. మన దగ్గర 2 నెలలకు సరిపడా గ్యాస్ నిల్వలు ఉన్నాయి అని ప్రభుత్వం చెప్తూ ఉంది. గ్యాస్ దొరుకుద్దా మనకి? ఇంతకుముందు ఉదయం ఫోన్ చేస్తే సాయంత్రానికి మన ఇంటికి గ్యాస్ వచ్చేది. ఇప్పుడు ఎందుకు రావటల్లా? కారణం చూపిస్తున్నారు. అదిగో అక్కడి నుంచి ఓడలు రావటల్లా, అందుకే గ్యాస్ లేదు. ప్రభుత్వం ఏం చెప్తుంది? 2 నెలలకు సరిపడా గ్యాస్ నిల్వలు ఉన్నాయి, మీరు కంగారు పడవద్దు. చూడండి, కృత్రిమంగా కరువును క్రియేట్ చేసి, కరువును కల్పించి మన జీవితాలను కరువుల్లోనికి నెట్టేటువంటి దుర్మార్గమైనటువంటి జనులు ఉన్నటువంటి కాలంలో మనం బ్రతుకుతున్నాం. ఇది సత్యం. ప్రకటన గ్రంథంలో మనం చూస్తే వాక్యము జ్ఞాపకం చేస్తుంది, గోగు మాగోగు యుద్ధము కొరకు సిద్ధపరచేటువంటి బాధ్యత ఎవరికి ఇచ్చాడట ప్రభు? అమోరీయులకు, అమాలేకీయులకు ఇచ్చాడట. అమోరీయులు అంటే ఎవరు? ప్రస్తుతం ఇరాన్ దేశం. అనగా జరిగేటువంటి యుద్ధం, ఇప్పుడు జరుగుతూ ఉన్నటువంటి యుద్ధం ఎక్కడికి తీసుకెళ్తుంది? క్రమంగా ఇరాన్ బలహీనపడుతూ ఉంటే దానికి సపోర్ట్ చేయడానికి గోగు మాగోగు 2 వస్తాయి. ఎక్కడున్నాయో తెలుసా మీకు? చైనా, రష్యా సరిహద్దుల్లో ఉండేటువంటి ప్రాంతాలు. గోగు అనేటువంటి ప్రాంతము, మాగోగు అనేటువంటి ప్రాంతము. రష్యాలో ఉన్నటువంటి ప్రాంతాలు రష్యాకు, చైనాకు సరిహద్దుల్లో మనకు కనపడతాయి. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, అనగా దేవుని యొక్క రాకడకు ఈ సృష్టి సిద్ధపడుతూ ఉంది, ఈ ప్రపంచం సిద్ధపడుతూ ఉంది. ఈ పరిస్థితుల్లో ప్రభు మన ముందు ప్రశ్న పెట్టాడు. ఎందుకో తెలుసా?
ఆయన మధ్యాకాశంలోనికి వచ్చినప్పుడు, ఆయన మధ్యాకాశంలోనికి నిలిచి ఉండి తన సంఘాన్ని పిలుచుకున్నప్పుడు అందులో నువ్వు ఉండాలి. ఎందుకంటే ఈ లోకపు శ్రమలు తప్పించుకోవాలి. అందుకే ఇక్కడ ప్రభు అంటాడు, నా నామము నెరిగిన వాడు కనుక నేను అతని ఘనపరచుదను, నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతనిని తప్పించదను. నేను అతన్ని తప్పించి నా బిడ్డగా నేను అతనిని ఘనపరుస్తాను. మనము దేవుని యొక్క బిడ్డలుగా, దేవునిని ప్రేమించే బిడ్డలుగా మనం ఉన్నామా? ప్రేమించే బిడ్డలు ఎలా ఉంటారట? చూడండి, దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది. 97వ కీర్తన 10వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందా? కీర్తన గ్రంథము 97వ కీర్తన 10వ వచనం, యెహోవాను ప్రేమించు వారలారా చెడుతనమును అసహ్యించుకొనుడి, తన భక్తుల ప్రాణములను ఆయన కాపాడుచూ ఉన్నాడు. యెహోవాను ప్రేమించు వారలారా చెడుతనమును అసహ్యించుకొనండి. దేవునిని ప్రేమించే బిడ్డవు కావాలంటే నీ జీవితంలో ఏముండకూడదట? చెడుతనం ఉండకూడదంట. చెడుతనాన్ని అసహ్యించుకునేటువంటి బిడ్డల్లాగా ఉండాలంట. మంచి ఏంటి, చెడేంటి అనేది నీకు తెలుసు, నాకు తెలుసు. కానీ ఆ చెడు మనకు సంతోషాన్ని ఇస్తూ ఉంది అంటే చెడు వెంట పరిగెత్తే వాళ్ళు ఎంతమంది ఆలోచించేయండి. మన జీవితాల్లో అనేక సందర్భాల్లో మనకు మంచి కన్నా చెడే ఇష్టంగా ఉంటుంది. ఆలోచించే, నీవు ఒంటరిగా ఉన్నప్పుడు దేవునితో సమయం గడుపుతూ ఉన్నావా, లేకపోతే లోకంతో సమయం గడుపుతూ ఉన్నావా? అనేక సార్లు మనం ఏం చేస్తామండి, లోకంలో ఏం జరుగుతుందో చూడటానికి ఫోన్తోటో లేకపోతే టీవీతోటో లేక మరొక సాధనంతోటో మన సమయాన్ని గడిపేస్తాం. కానీ పరిశుద్ధ గ్రంథం తీసి ప్రభువా నా కన్నులు తెరువయ్యా అని ప్రభువుని ప్రేమించేటువంటి బిడ్డలాగా మనం ఉన్నామా? వాక్యము జ్ఞాపకం చేస్తూ ఉంది. ఇదిగో దేవుని పరిశుద్ధ గ్రంథం బోధిస్తూ ఉంది. చూడండి, యోహాను సువార్త 14వ అధ్యాయం 23వ వచనంలో ప్రభు అంటాడు, ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొనను, అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును. ప్రభువును ప్రేమిస్తే ఏం చేస్తామంటే చెడుతనాన్ని అసహించుకోవడం మాత్రమే కాదు, పరిశుద్ధ గ్రంథం తెలియచేస్తుంది, ఆయన మాటను గైకొంటాం. నీకు సమయం దొరికితే దేవునితో సమయం గడపడానికి చూస్తావు. నీకు సమయం దొరికితే దేవుని యొక్క సన్నిధిలో ఆయన వెలువరించేటువంటి, ఆయన నీకు తెలియచేసేటువంటి ఆ గొప్ప నిగూఢమైనటువంటి రహస్యాలు తెలుసుకోవడానికి నువ్వు తపన పడతావు. అంతేగాని ఈ సమయాన్ని నాకు నచ్చినట్టుగా నేను బ్రతుకుతాను అనుకుంటూ దేవుని దగ్గర నుంచి దూరం అవుతున్నావా? ఈరోజు నిన్ను నీవు, నన్ను నేను పరిశీలన చేసుకుందా. చూడండి, యోహాను భక్తుడు వ్రాస్తూ అంటాడు, 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం 20వ వచనాన్ని మనం చూస్తే అక్కడ అంటాడు, చూడండి, ఎవడైనను నేను దేవునిని ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల అతడు అబద్ధికుడగును, తాను చూచిన తన సహోదరుని ప్రేమింపని వాడు తాను చూడని దేవునిని ప్రేమించలేడు. అక్కడ ఫుట్నోట్లో వ్రాయబడిన మాట, ఎట్లు ప్రేమించగలడు? దేవుని బిడ్డలారా గమనించండి, ఇక్కడ ప్రభువుని ప్రేమించేటువంటి వారి లక్షణాలు, వారి జీవితం ఎలా ఉంటుందట? 1, చెడుతనాన్ని అసహించుకుంటారు. 2, దేవునితో సమయాన్ని గడపడానికి ఇష్టపడతారు. 3వది, తన సహోదరుల మీద ద్వేషం అనేది ఉండదు. వాడు శత్రువైనా సరే, వాడు పరాయి వాడైనా సరే, వాడు మీకు హాని చేసినటువంటి వాడైనా సరే, మనం ఏం చేస్తామట? ప్రేమనే చూపిస్తాం. ఎందుకంటే మనము దేవునిని ప్రేమిస్తున్నాం. దేవునిని ప్రేమించేటప్పుడు మనకి ఈ లోకంతో పని లేదు, ఈ లోకంలో ఉన్నటువంటి ప్రేమలతో పని లేదు, లేకపోతే ఈ లోకంతో ఉన్నటువంటి కక్షలతోటి, కార్పణ్యాలతోటి, శత్రుత్వాలతోటి మనకు పని లేదు. అందుకే ప్రభు అంటాడు, మీ మనస్సు పైనున్న వాటి మీద ఉంచుకున్నాడు, అక్కడ క్రీస్తు మీ కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది, దేవుడు ప్రేమ స్వరూపి. మరి మన జీవితాల్లో
మనము దేవునిని ప్రేమించేటప్పుడు మనలో ఉండాల్సినటువంటి లక్షణం ఏమిటి? దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం ఆలోచన చేయాల్సినటువంటిది ఏమిటంటే, దేవునిని ప్రేమించేటువంటి బిడ్డలమైతే మన సహోదరులను కూడా ప్రేమించేటువంటి వారం అవుతాం. ఇదే మనల్ని ఒక్కొక్కసారి దేవుని దగ్గర నుంచి దూరం కూడా చేస్తుంది. ఇదే మనల్ని ఒక్కొక్కసారి దేవునికి దగ్గర చేస్తుంది, ఒక్కొక్కసారి ఏం చేస్తుంది? దేవుని దగ్గర నుంచి దూరము చేస్తుంది. ఎందుకని? చూడండి, ప్రభువు అడిగినటువంటి ఈ ప్రశ్నలు విన్నటువంటి పేతురు గారు మొట్టమొదటిసారి ఏమని చెప్పాడు? ప్రభువా, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువు. అంతేనా? రెండవసారి అడిగినప్పుడు ఏం చెప్పాడు? అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదు. అంటే ప్రభు మన దగ్గరకు వచ్చినప్పుడు, ప్రభు యొక్క ప్రేమను మనకు అప్పగించినప్పుడు, మనం మన సహోదరులను ప్రేమించే వారంగా, నడిపించేటువంటి వారంగా, వారికి దేవుని యొక్క వెలుగును చూపించేటువంటి వారంగా మన జీవితాలు మార్చబడుతూ ఉన్నప్పుడు కూడా మనం దేవుని వైపే మన దృష్టిని ఉంచుతాం, దేవుని వైపే మన చూపును ఉంచుతాం. దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే మనం ఒప్పుకుంటామో, ఎప్పుడైతే మనం అంగీకరిస్తామో, అప్పుడు మన జీవితాల్లోంచి దేవుని కార్యం బయలువెళ్ళడం మొదలవుతుంది. దేవుని బిడ్డలారా, గమనించండి, ఎప్పుడైతే దేవుని మాటను ఒప్పుకుంటామో మన జీవితంలో ఆశీర్వాదం ప్రారంభమవుతుంది, మన జీవితంలో దేవునితో సహవాసం ప్రారంభమవుతుంది, మన జీవితంలో దేవునితో కలిసి అడుగులు వేస్తూ క్రొత్త ఆలోచనలతోటి, క్రొత్త నడిపింపులతోటి నడవటం మొదలవుతుంది. ఎప్పుడైతే దేవునితో నువ్వు సమయం గడుపుతావో నీ జీవితంలో ప్రభు యొక్క ఆశీర్వాదం ప్రారంభమవుతుంది. అందుకే యోబు భక్తుడు చక్కని మాట అంటాడు. చూడండి, యోబు గ్రంథం 9వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చూస్తే పరిశుద్ధ గ్రంథం చెప్తుంది, కావున ఆయనకు ప్రత్యుత్తరం ఇచ్చుటకు నేనెంతటి వాడను, ఆయనతో వాదించుచు సరి అయిన మాటలు పలుకుటకు నేనే పాటి వాడను, నేను నిర్దోషినై ఉండినను ఆయనకు ప్రత్యుత్తరము చెప్పసాలను, న్యాయకర్తయని నేను ఆయనను బ్రతిమాలు కొనదగును. ఏం చేయాలంటే మనం ఆయన దగ్గరికి వస్తే నేను న్యాయవంతుణ్ణి, నేను నిర్దోషిని అని చెప్పడం కాదట, ఆయనతో వాదించడం కాదట. ప్రభు యొక్క వాక్యం చెప్తోంది, యోబు భక్తుడు మనకు సాక్ష్యం ఇస్తున్నాడు, నువ్వు వెళ్ళి ఆయన దగ్గర మోకరించు, అయ్యా నువ్వు న్యాయకర్తవు, నువ్వు నడిపించినట్టు నేను నడుస్తానయ్యా అని ఆయనతో పాటు నాడు. మనం చేయాల్సినటువంటి పని ఇది. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, గమనించండి, మొదటి 2 సార్లు పేతురు గారు అంగీకరించాడు, ఒప్పుకున్నాడు, అవును ప్రభువా. మూడోసారి ఏం చేశాడు? రియాక్ట్ అయ్యాడు. మీరు గమనించండి, మొదటి 2 సార్లు యాక్సెప్ట్ చేశాడు, మూడోసారి రియాక్ట్ అయ్యాడు. వ్యసనపడి ప్రభుతో అన్నటువంటి మాట చూడండి, నీవు సమస్తము ఎరిగిన వాడవు, నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువు. మొదటి 2 సార్లు ఏమన్నాడండి? అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీకు తెలుసు కదా అన్న పేతురు గారు మూడోసారి వచ్చేసరికి ఏమంటున్నాడండి? నీకన్నీ తెలుసు కదయ్యా, నీకన్నీ తెలుసు కదా, సమస్తం ఎరిగిన వాడవు కదా, నేను నిన్ను ప్రేమిస్తున్నానో లేదో నీకు తెలియదా? నేను ప్రేమిస్తున్నానని నీకే తెలుసు, నేను చెప్పక్కర్లా. ఏమన్నాడండి? నేను నిన్ను ప్రేమిస్తున్నానని నీకే తెలుసుగా, నేను చెప్పేది ఏంది, నేను ఒప్పుకునేది ఏంది? మళ్ళీ దేవుని బిడ్డలారా, గమనించండి, అప్పటిదాకా బాధ్యత అప్పగించిన ప్రభు, అప్పటిదాకా ఆశీర్వదించిన ప్రభు, అప్పటిదాకా పేతురును పైకెత్తినటువంటి ప్రభు ఇప్పుడు ఏమంటున్నాడో తెలుసా? నీ యవ్వనంగా ఉన్నప్పుడు
నీకు ఇష్టమైన చోటుకి వెళ్తున్నావు, కానీ నువ్వు ముసలివాడు అవుతావే, నన్ను విడిచిపెడతావు, నన్ను విడిచిపెట్టి దేవుడిని నేను ప్రేమిస్తున్నానులే అనుకుంటూ బ్రతికేస్తావు. అప్పుడు నువ్వు 2 చేతులు చాపితే వేరొకడు వచ్చి నీ నడుము కడతాడు, నీకు ఇష్టం లేని దగ్గరికి నిన్ను తీసుకెళ్ళి కూర్చోబెట్టి వాక్యం చెప్పు అంటాడు. జరిగింది అదే. పేతురు గారు దేవుని యొక్క సన్నిధిలో నిలిచి ప్రార్థన చేస్తూ ఉన్నాడట. ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఆకాశం నుంచి ఒక పాత్ర దిగి వచ్చిందట. నువ్వు ఆకలిగా ఉన్నావు కదా, ఆహారం తిను. ఆ పాత్రలో ఏమున్నాయి? దేవుని యొక్క ధర్మశాస్త్రం ప్రకారం తినకూడనటువంటి పక్షులు, జంతువులు అన్నీ ఆ పాత్రలో కనపడ్డాయంట. దేవా, నేను ఇట్టటి తిన్నయ్యా, నేను ఇలాంటివి తిననయ్యా అని చెప్పాడు. ఆ తరువాత 2 పనివాళ్ళు వచ్చి అక్కడ వెతుకుతూ ఉన్నారట పేతురు గారి కోసం. పేతురు గారి కోసం వెతుకుతూ ఉన్నప్పుడు అక్కడ పరిశుద్ధాత్మ పేతురు గారికి చెప్పింది, నువ్వు దిగి వాళ్ళతో పాటు వెళ్ళు, దిగి వాళ్ళతో పాటు వెళ్ళు అని చెప్పాడు. కొర్నేలి ఇంటికి వెళ్ళాడు. కొర్నేలి ఎవరు? ఆ కొర్నేలు రోమా అధికారి. అక్కడ ఉన్నటువంటి రోమీయులందరూ అక్కడ ఉన్నారు. కొంతమంది ఆయన స్నేహితులతో కలిసి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. పేతురు గారు వెళ్ళి వాళ్ళకు వాక్యం ప్రకటించినప్పుడు జరిగిందేంటో తెలుసా? అంతకు ముందు వరకు ఎవరైతే బాప్తిస్మం తీసుకున్నారో, ఎవరైతే ప్రభువుని అంగీకరించారో వాళ్ళ మీదకే పరిశుద్ధాత్మ దిగొచ్చాడు. కానీ ఈ సంఘటనలో మీరు చూడండి, పేతురు వారితో మాట్లాడుచూ ఉండగానే అక్కడున్న వారందరి మీదకి పరిశుద్ధాత్మ దిగి వచ్చెను. 10వ అధ్యాయంలో మనకు 34వ వచనం నుంచి మనం చూస్తే మనకు కనపడుతుంది ఈ విషయం. దేవుడు పక్షపాతి కాడనియు ప్రతి జనములోనూ ఆయనకు భయపడి ఆయన అంగీకరించును. వారందరి మీదకి పరిశుద్ధాత్మ దిగి వచ్చిందట. పేతురు గారికి ఆశ్చర్యం వేసిందంట. ఇదేంటి, బాప్తిసం తీసుకున్న వాళ్ళ మీద కదా, నేను చేతులు ఉంచితే కదా పరిశుద్ధాత్మ రావాలి, దేవుని అంగీకరించిన వాళ్ళ మీద కదా పరిశుద్ధాత్మ రావాలి. కానీ నేను ఇక్కడ వాక్యం చెప్తూ ఉండగానే వారందరి మీద పరిశుద్ధాత్మ దిగి వచ్చింది. దేవుని బిడ్డలారా గమనించండి, కొర్నేలి ఇంటికి వెళ్ళడం పేతురు గారికి ఇష్టమా? ఇష్టం లేదు. ఆయన కోసం వెతుకుతూ ఉంటే ఆ పరిశుద్ధాత్ముడు పేతురు గారిని నడిపించేంత వరకు పేతురు గారు పేతురును మీరు వెతుకుతున్న మనుషుడిని నేనే అని కూడా చెప్పలేదు. చెప్పాడా? లేదు. ఇక్కడ చూడండి, ఎప్పుడైతే దేవుని మాటకు రియాక్ట్ అయ్యాడో, ప్రభు చెప్పిన మాట, నీకు వయసు ఉన్నప్పుడు నీకు ఇష్టమైన చోటుకి వెళ్ళావు, నీకు ఇష్టమైనట్టుగా ఉన్నావు, కానీ నీకు వయసు అయిన తర్వాత నేను తీసుకెళ్తాను నిన్ను, నీకు ఇష్టం లేని వాళ్ళకు కూడా నువ్వు సువార్త చెప్పాలా. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు ఆలోచించేద్దాం. దేవుడు నిన్ను పిలిచినప్పుడు, దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నప్పుడు నువ్వు అంగీకరించే బిడ్డగా ఉన్నావా? లేకపోతే నీకే తెలుసు కదయ్యా, నీకు తెలియదా నేను నిన్ను ప్రేమిస్తున్నానని, నేను నీ బిడ్డగా ఉంటున్నానని నీకు తెలియదా అని ప్రభువుని వ్యతిరేకించేటువంటి బిడ్డలుగా ఉంటున్నామా? నిజమే దేవుని బిడ్డలారు గమనించండి. ప్రభు ఎప్పుడైతే తన మరణాన్ని గురించి ప్రకటించాడు, పేతురు చేసింది ఏంటి? వచ్చి ప్రభువు చేయి పట్టుకొని వెనక్కి లాగి పక్కకు లాగి అంటూ ఉన్నాడు, ప్రభువా నీకు అది దూరమగునుగాక నీ గద్దిస్తున్నాడు ప్రభువుని. ప్రభు అన్నాడు, సాతానా నా వెనక్కి పో, నువ్వు మనుష్యుల సంగతులను మనస్కరించుచున్నావు కానీ దేవుని సంగతులను గ్రహించడం లేదు. ఎప్పుడైతే దేవుని మాటకు నువ్వు లోబడకుండా ఎదురు తిరుగుతావో, దేవుని మాటను అంగీకరించకుండా నా ఇష్టం ఇదిగో ఇది అని దేవుని దగ్గర పెట్టి ఆ ఇష్టం నెరవేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తావో, ప్రభు అంటున్నాడు, నువ్వు నీ దారిని లోకపు రీతినే వెళ్ళిపోతున్నావు. నేను నిన్ను ఆశీర్వదించాలని కోరుకున్నా,
నువ్వే శాపాన్ని తెచ్చుకొని పెట్టుకుంటున్నావు. ఈరోజు ప్రభు మనల్ని అడుగుతూ ఉంది కూడా, నీవు నన్ను ప్రేమించుచున్నావా? ఆ మాటకు అంగీకరిస్తే ప్రభువుని ప్రేమించేటువంటి బిడ్డలమైతే మన జీవితంలో ఆశీర్వాదం వెంట ఆశీర్వాదము, కృప వెంబడి కృప, జయముపై జయము మనం కోరుకుంటాం. అంగీకరించకపోతే మన జీవితం ఎలా ఉంటుందండి? ఈ లోకమంతా ఇటు నడిచిందో మనం కూడా అటే నడుస్తాం. దేవుని బిడ్డలారా, ఈరోజు నీవు నన్ను నేను పరిశీలన చేసుకున్నా. మనం చేసే పనుల్లో, మనం మాట్లాడే మాటల్లో, మనం జరిగించేటువంటి కార్యాల్లో దేవునిని అంగీకరిస్తున్నామా? దేవుని మాటలను అంగీకరిస్తున్నామా? లేకపోతే దేవునిని ఎదిరించి, ఇదిగో ఇది నా ఇష్టం వచ్చినట్లుగా నువ్వు చెయ్యి అని ప్రభువుకే ఎదురు చెప్తున్నానా? నీవు నన్ను నేను పరిశీలన చేసుకున్నా. ప్రభు బిడ్డలుగా ఫలిద్దాం. అతి కృప పరిశుద్ధ ఆత్మదేవుడు మనకు అనుగ్రహించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.